విస్మరించుకోవాలి స్టేజ్ల పైన. ఒకవేళ మీకు గవర్నమెంట్ పట్ల ఏమైనా వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్లో ఏమైనా లోపాలు ఉంటే మాట్లాడాలి, కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని హీరో చేసుకుంటూ చరిత్రని మబ్బి చేద్దాం అనుకుంటున్నారు, అది జరిగే సంగతి. రైట్. రామ్మోహన్ గారు, నిజంగానే చరిత్రలో దీక్షా దివస్కి ఒక స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నగేష్ చెప్పిన మాట కానివ్వండి, లేకపోతే ఈ దీక్షా దివస్ కేవలం ఒక డ్రామా అని అంటే నిజంగానే తెలంగాణ హిస్టరీ దాంట్లో ప్లేస్ లేదంటారా దానికి? చిదంబరం గారు, అసలు యాక్చువల్గా రాజకీయ పార్టీలు సన్యాసులు ఇవ్వటాలు కావు. వాళ్ళ ప్రచారాస్త్రాలు తప్పనిసరి ఎప్పటికప్పుడు తీస్తారు, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ విజయోత్సవాలు ఎంత నిజమో నిన్న మన దీక్షా దినోత్సవం కూడా అంతే నిజం అంటున్నాడు. ఎందుకంటే చరిత్రను ఎవరు తీసిపారేయరు అంటున్నాడు, చరిత్రను ఎవరు మార్చలేరు కూడా. గత చరిత్రను అయితే వచ్చే చరిత్ర నిర్మాతలు ప్రజలే అవుతారు, మనంగా రాజకీయ పార్టీలు కాదు, మనంగా. కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత 10 నెలలు ఏం చేసిందని నగేష్ గారు చెప్పారు, దానికి అంగీకరిస్తున్నాను, కాదంటలేదు. కానీ ఏంటంటే అర్ధ సత్యం ఏంటున్నాను అంటే అన్ని చేసేసిన అనేది ఎంత అబద్ధమో అన్ని చేయలేదు అనేది కూడా అంతే అబద్ధం. టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు 10 నెలలు ఏం చేయలేదంటే చేశారు, చాలా చేశారు. కానీ గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా, సగం నీళ్ళు లేవంటే సగం నీళ్లు ఉన్నాయి నిజమే, సగం నీళ్లు లేనిదే. మనకు నగేష్ గారు చెప్పింది సగం నీళ్లు ఉన్నాయని, సగం నీళ్లు లేనిది కూడా వచ్చే టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఇతర మిత్రులు దాన్ని చూపెడతారు. అంటే దీక్షా దివస్ గురించి కొన్ని మాటలు మనం మాట్లాడొద్దు నేను అంటున్నాను. ఎందుకంటే దాన్ని చిన్నది చేయడం వల్ల లాభం కలగకపోతే నష్టం ఎక్కువ జరుగుతున్నాను. ఉదాహరణకు చరిత్రలో భారత జాతీయ చరిత్రలో చాలా ఘట్టాలు వచ్చినాయి. ఆ ఘట్టాలన్నీ మరవగలుగుతామా? ఇప్పుడు మనకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది, దాన్ని మార్చగలుగుతామా? ఎందుకంటే ఆనాడు సమైక్య పాలకుల దాని మీద పోరాటం చేసి టిఆర్ఎస్ బీఆర్ఎస్ అంతకుముందు ఇది మొదలు కాదంటున్నట్టు. అందుకని చాలా మంది ఏమనుకుంటారంటే ఒక టిఆర్ఎస్ కేసీఆర్ గారి మొత్తం తెచ్చినట్టు అబద్ధమే. నగేష్ గారితో ఏకీపిస్తున్నాను. చాలా మంది అమరవీరులు, అదే శ్రీకాంతాచారి గారు కూడా నిన్ననే దాని అగ్నికి ఆహుతి అయ్యారు, కానీ చనిపోయింది 3 డిసెంబర్ నాడు. కనుక నేను వేరే ఛానల్ మేము మాట్లాడినాం సార్. నేనేమంటున్నానంటే 3 డిసెంబర్ నాడు శ్రీకాంతాచారి వర్ధంతి తప్పనిసరి జరపాలి, రాష్ట్ర ప్రభుత్వం జరపాలంటున్నా. దానికి సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. అంతకుముందు జరపకపోవడం తప్పే. వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు జరపకపోవడం చాలా తప్పు. గత ప్రభుత్వం 9.5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేసింది. మనం దాని ముందుంచి మనం చేస్తే బాగుంటది కదా అంటున్నాను నేను. అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను. అమరవీరుల దినోత్సవం అనేది ఒకటి చేస్తే, దినం అనేది చేస్తే ఖచ్చితంగా 3 డిసెంబర్ నాడు చేయాలి. ఒకవేళ 29 డిసెంబర్ నాడే మనకి 2 కలిపినాం అనుకోండి, కేసీఆర్ గారికి వచ్చిన పేరు మరి అమరవీరులకు రాదు కదా. ఇంకో మాట సార్, డైల్యూట్ అయితే. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. అక్టోబర్ 2 నాడే మనకు గాంధీ మహాత్ముడు పుట్టిండు, లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిండు. మరి లాల్ బహదూర్ శాస్త్రిని ఎప్పుడు గుర్తిస్తున్నాం మనం? గాంధీ మహాత్మునే గుర్తిస్తున్నాం. ఎక్కువ ఏదైనా ఫోటో పెడితే పక్క పెడుతున్నాం. అట్లాగే చాలా సందర్భాల్లో 29 దీక్షా దివస్ అనగానే కేసీఆర్ గారు గుర్తొస్తారు. అది దొంగ దీక్ష, రకరకాల ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకుంటేనే కానీ ఎవరైనా ప్రాణం తీసుకుందామని ఎవరు అనుకోరు. శ్రీకాంతాచార్యులకు కూడా ఎవరు పాపం ఆత్మహత్య చేసుకుందాం అనుకోరు. కానీ పరిస్థితులు నెట్టుకొచ్చినాయి, అది జరిగింది. దీక్షా దివస్ అనేది ఒక చారిత్రాత్మక దినం. దాన్ని ఎవరు మోటివేట్ చేసుకుంటున్నారు, ఎవరు దాన్ని లబ్ధి పొందుతున్నారు తర్వాత సంగతి. దీక్షా దివస్ వల్లనే మొత్తం యూటర్న్ తిరిగింది. మొత్తం అంతా అప్పటిదాకా ఉద్యమం అంతా ఒక రకంగా మలుపు తిరిగింది అంటున్నాను. ఆనాడు ఆ దీక్ష పట్టకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్టి దొరికిందో దొరకలేదు తర్వాత సంగతి. కానీ ఆయన ప్రయత్నం చేయకపోతే అమరవీరులు చనిపోకపోయేవాడు. అది పెద్ద లోపం ఉంటున్నాడు. హరీష్ రావు గారు చేసిన పని ఓ రకంగా చెప్పాలంటే ఆత్మహత్యలు పురికొల్పినట్టు అయింది. అది విమర్శనే. కానీ కేసీఆర్ గారు చేసిన పని ఆనాడు ఒక ఉద్యమాన్ని మలుపు తిప్పింది. దాని ద్వారానే December 9న ప్రకటన వచ్చింది చిదంబరం గారు, ఏది తెలంగాణ ఇస్తామని. తర్వాత సరే కుట్రలు కుతంత్రాల మనకు 23 ఫిబ్రవరిన వెనక్కిపోయింది. కానీ ఆనాడు ఇస్తామనే ప్రకటన అంతకుముందు ఎప్పుడు చరిత్రలో మలుపు అంటున్నాను కదా, దాన్ని తక్కువ చేయకండి. టీఆర్ఎస్ సమస్య కాదు. చరిత్ర ఉన్నంత కాలం కొన్ని సంఘటనలు ఉంటాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టడం, అంతకుముందు 69లో జై తెలంగాణ ఉద్యమం, అంతకుముందు 52, 53లో ఇడ్లీ సాంబార్ గోపయాకు ఉద్యమం, అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఇవి ఎట్ని చెరిపోయలేరు అంటున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చింది నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలి. ఇంత చేద్దామని చెప్పి 100 రోజుల్లో చేద్దాం. ఇప్పుడు అంటే సంవత్సర కాలం పాలనకు సంబంధించి అంటే దాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వేస్తున్న ఫస్ట్ చిరకలే మీరు ఏం చేశారో చెప్పడానికి నిజంగానే మీ దగ్గర సమాధానం ఉందా? అది లేకుండా మీరు వస్తే ప్రజాగ్రహాన్ని మీరు చూడాల్సి వస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అడుగుతారు కదా సార్. నేను ఏమంటున్నా అంటే విజయోత్సవాలు చేసుకోవడం ఎంత హక్కు వీళ్ళది. విఫలోత్సవాలు విఫల అంశాలను కూడా వాళ్ళు తీసుకొస్తారు కదా. ప్రతిపక్షాలు ఊరికి ఎందుకు ఊరుకుంటాయి? ప్రతిపక్షాలు కదా, ప్రజలు కూడా ఊరుకోరంటున్నాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అన్ని చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కరెక్ట్ కాదు. కొన్ని హామీలు మాత్రమే అమలు చేశారు. అందులో రైతులకు ఇచ్చిన హామీలని అనుకోండి, కౌలు రైతులకు 12,000 సంగతి ఏంటి అని అడుగుతారు కదా ఎప్పుడైనా. ఒకటి ఇస్తే
ఇప్పుడు మీరు 10 హామీలు బంచ్ ఆఫ్ మన హామీలు ఇస్తే అందులో కొన్ని అమలైనవి అంటున్నాను. కొన్ని అమలు కాలేదు. yes, yes. ఆ మిగతా అమలు కాని విషయం అడుగుతారు కదా. ఇప్పుడు ఎంత పెట్టినా మిగతా హామీల గురించి ప్రజలు అడుగుతూనే ఉంటారు, ప్రతిపక్షాలు నిలదీస్తాయి. ప్రజలేమో Yes. కోరుకుంటారు, ప్రతిపక్షం నిలదీస్తాయి. దీనికి సమాధానం చెప్పకుండా దీక్షా దివస్ మంచిది కాదు, డ్రామా అది అంటే సరైనది కాదు. Right. దీక్షా దివస్ లో ఎవరు లబ్ధి పొందినా తెలంగాణ ప్రజల పట్ల ఒక మలుపు ఆ ఉద్యమంలో ఒక మలుపు తిరిగింది కనుక దాన్ని ఆచరిద్దాం. ఖచ్చితంగా కేసీఆర్ కి పేరు వచ్చిందంటే మరి గాంధీ మహాత్మునికి పేరు ఎందుకు వచ్చింది? నెహ్రూ లేడా? మరి ఖచ్చితంగా అది డిబేటబుల్ పాయింట్.